అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నిన్నటి నుంచి వెతుకుతుంటే నాకైతే ఒక 12 గ్రీటింగ్ కార్డ్స్ కనిపించాయి. ఇవన్నీ మీకు గుర్తున్నాయా? 90s కిడ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ గ్రీటింగ్ కార్డ్స్ వేసేవారు. ఒక్కసారి మీకోసం ఓపెన్ చేసి చూపించిన 90s కిడ్స్లో బాగా ఇష్టపడిన గ్రీటింగ్ ఈ తాజ్ మహల్ గ్రీటింగ్. ఒకప్పుడు బాగా హల్చల్ చేసిందండో. బాగుంది కదా. ఇప్పుడు మా పిల్లలకి గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా తెలీదు. అమ్మ గ్రీటింగ్ కార్డ్స్ వేస్తారా అంటే ఏంటమ్మా గ్రీటింగ్ కార్డ్స్ అంటే అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేనైతే వెతికి ఫైనలీ ఒక 12 గ్రీటింగ్ కార్డ్స్ అయితే తీసుకొచ్చాను. నన్ను అమ్మ గ్రీటింగ్ కార్డ్స్ ఎలా వేయాలి అని అడుగుతుంటే పోస్ట్లో వేయాలా అంటున్నారు. నేనేం చెప్పానంటే గ్రీటింగ్ కార్డ్స్లో మేము చిన్నప్పుడు అమ్మాయిలమైతే ఒక హెయిర్ బ్యాండ్ ఆర్ ఒక క్లిప్ అలా స్టిక్కర్ ప్యాకెట్ అలా వేసేవాళ్ళం. అబ్బాయిలు అయితే చాక్లెట్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ ఆ కవర్లో వేసి ఇచ్చేవారు. సో మీకు కూడా ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొస్తాను. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ మీరు ఏదో ఒక గిఫ్ట్ పెట్టి మీ ఫ్రెండ్కి హ్యాపీ న్యూ ఇయర్ అని ఇవ్వాలి అని చెప్పా. పాపం ఈ జనరేషన్ పిల్లకి అసలు గ్రీటింగ్ అంటే ఏంటో కూడా తెలియదంట. సో నా పిల్లలకి గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో చూపించాలి కదా, అందుకని కష్టపడి వెతుక్కొచ్చా. బై ద వే 90s కిడ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేశారో నాతో షేర్ చేసుకోండి. బాయ్.